హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ భోగి అన్నమాట. భోగి పండుగ రోజు ఇంకా ఫాస్ట్గా లేచి చిన్నోడు కొద్దిసేపు పడుకున్నాడు. వాడికి మిల్క్ తాపించిన తర్వాత పడుకున్నాడు. ఇంకా అక్కడ పడుకోబెట్టేసి ఇంకా ఇల్లంతా తీసి బొంతలు ఇల్లంతా సదురుకొని ఊడ్చేసుకొని తుడుచుకుంటున్నాను. నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి మా ఆయనకి హాలిడేస్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా నేను లేచి ఫాస్ట్గా పని చేసుకుంటున్నా. ఇంకంత పని కంప్లీట్ చేస్తున్నా. ఇల్లులు కూడా తుడిచిన, బయట వరండా తుడిచేసిన. అది అయిపోయిన తర్వాత ఇంకా కడపలు కడిగి బొట్లు అయితే పెడుతున్నా. బొట్లు పెట్టేస్తే అదొక పెద్ద అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కడపల పైన ఇప్పుడు రాయి ముగ్గు వేయొద్దంట, మా నాన్నమ్మ చెప్పింది. సో నేను బియ్యాన్ని నానబెట్టి పిండిలాగా చేసుకొని వేసిన. ఇంకా ఇక్కడ మా వరండా దగ్గర నేను ముగ్గు అయితే వేస్తున్నా. భోగి రోజు కదా, సో కుండల నుంచి పాలు ఇలా పొంగుతున్నట్టు వేద్దామనేసి అయితే వేస్తున్నా. సేమ్ అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఇది వేసిన. ఇంకా చేతితోటి అయితే ముగ్గు బాగా లేట్ అవుతుందని చెప్పేసి స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ తోటి ఫాస్ట్గా అనేసిన అనమాట. ఎందుకంటే ఇంకా చాలా లేట్ అవుతుంది. ఒక పక్కన చిన్నోడు ఉన్నాడు, ఇంకా వంట పని కాలేదు. అత్తమ్మ చిన్నోడిని చూసుకుంటుంది. వాడు ఏడుస్తాడు, ఉండడు మ్యాక్సిమం ఎక్కువసేపు. అందుకని నేను ఇంకా ఫాస్ట్గానే చేస్తున్నా పనులు. కలర్స్ ఫీల్ కూడా చేసిన. యాక్చువల్లీ బ్రౌన్ కలర్ వెతికినా కానీ బ్రౌన్ దొరకలేదు కాబట్టి ఇంకా కలర్తో అట్లా అడ్జస్ట్ చేసేసిన. మంట పైన కుండ ఉన్నట్టు, కుండలోంచి పాలు పొంగుతున్నట్టు అలా అనమాట వేసిన. చాలా నచ్చింది నాకైతే, బాగా అనిపించింది. కలర్స్ కానీ అది కానీ అవుట్లైన్ గీసినాక ఇంకా చక్కగా కనిపించింది. ముగ్గు తీసుకొని వచ్చి అవుట్లైన్ వేసేస్తున్నా. ఇంక ఉండట్లేడు మా బాబు అత్తమ్మ దగ్గర, అందుకని నాకు తీసుకొని వచ్చింది బయటికి. అక్కడ ఇవి అవి చూపించుకుంటూ హ్యాపీ భోగి అనేసి అక్కడే రాసేసిన. యాక్చువల్గా అయితే కింద రాద్దాం అనుకున్నా, మళ్ళీ టైం ఇంకా లేదు అని చెప్పేసి వాడు ఏడుస్తున్నాడు మా చిన్నోడని వెల్కమ్ అని రాసిన. అంతే, ఇంకా అయిపోయింది. ఇక్కడ మా తులసమ్మ దగ్గర కూడా నేను ముగ్గు పెట్టుకున్నా, చూపిస్తాను. అది కూడా చాలా మంచిగా అనిపించింది. తులసమ్మ దగ్గర పద్మదళ ముగ్గు పెట్టుకున్నా. ఇక్కడ బయట వాకిట్లో ఇంకా ముగ్గు ఉంది. ఇంకా ఫస్ట్ ఆ పని అయిపోయిన తర్వాత కిచెన్ అంతా సదిరేసుకున్నా. ఒకసారి సదిరి ఎక్కడక్కడ పెట్టేసిన. ఇప్పుడు ఇది కూడా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఇంకా పని ఉంది, అందుకని అన్నీ సదురుకుంటున్నా. పండుగ అంటే ఇంకా క్లీనింగ్ లేకపోతే ఫస్ట్ అయితే నాకు ఓపిక లేకుండే చేయొద్దు అనుకున్నా. బట్ పండుగ పూట ఇల్లు అట్లుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా నేనైతే వర్క్ స్టార్ట్ చేసిన. ఫాస్ట్గా చేస్తేనే కదా బాగుంటుంది. ఇంకా రాసి ఫస్ట్ అయితే పొయ్యి కడిగేసి పొయ్యి బాగా రుద్దితే కొన్ని వాటర్ చల్లి అది నానుతుంది. దాని మీద ఏమైనా మరకలు ఉన్నాయన్నా ఆ తర్వాతకి ఇంకా వంట బండ కూడా క్లీన్ చేస్తూ ఉంటా. అయిపోతుంది అన్నమాట నా పని. ఏంటో పండగనే కానీ పండగలాగా అనిపించట్లేదు. మా అమ్మ మా డాడీ వాళ్ళు లేరు కదా, కొంచెం వాళ్ళని మిస్ అవుతున్నా. యాక్చువల్గా వాళ్ళు ఉంటే అక్కడే ఉందాం అనుకున్నా. వాళ్ళు యాత్రలకు పోయారు. వాళ్ళే కూడా చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి, అన్నీ కలిపి నేను ఎక్కడెక్కడ వెళ్ళారనేసి ఒక మంచి వీడియో చేసి పెడతాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా వరకు లైక్ చేయండి. ఇట్లయితే ఇంకా మనకి కొంచెం ఉంటుంది కదా గ్రోత్. నా కంటెంట్ ఇంకే కంటెంట్ చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయొచ్చు అనేది కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. ఫెస్టివల్ వీడియోస్ అన్నీ ఫుల్గా తీద్దాం అనుకున్నా కానీ ఇంకా బాబుతో నాకు అవ్వలేదు. వాడు ఒక్క దగ్గర సరిగ్గా ఉండడు కంప్లీట్గా. అందుకే ఇంకా అందులో ఈరోజు భోగి, మా చిన్నోడికి ఫస్ట్ భోగి కాబట్టి భోగి పళ్ళు పోయాలని చెప్పి
వెయిట్ చేస్తున్నాను నేను. అందుకే ఇంకా ఫాస్ట్గా అంతా పని చేస్తున్నా. బాబుకి కూడా స్నానం చేయించేసిన ఆల్రెడీ. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కొంచెం బాగా ఎండ కొడుతుంది, కానీ 3 అవుతుందంటే ఫుల్ చలి పెట్టేస్తుంది మళ్ళీ. అందుకని ఇంకా వాడికి ఫుల్ మళ్ళీ కోల్డ్ అయితే కష్టం కదా అని చెప్పేసి మా చిన్నోడికి తొందరగానే స్నానం చేయించేసిన. ఇక్కడైతే గిన్నెలు ఉండే కొన్ని తోమేసుకున్న, వాటిని కూడా పనుల పని. ఆ తర్వాత సింక్ కూడా వాష్ చేసేసిన, అయిపోయింది నీట్గా. అంటే ఇంకా కిచెన్ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ లేకపోతే మరకలు అన్నీ అలానే ఉంటాయి. ఇంకా పొయ్యి అయితే ఫస్ట్ సెట్ చేసుకొని బొట్లు పెట్టుకుంటున్నాను. బొట్లు ఎందుకంటే పొయ్యి అంటే పోచమ్మ తల్లి అని చెప్తారు. మా అమ్మ ఇప్పుడు పెట్టమని చెప్తుంది ఇట్లా బొట్లు, అందుకనే నేను పెట్టేస్తున్నా. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇట్లా చేస్తే. ఆ రోజు నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ మా కుక్కర్ ఉంది, కుక్కర్ ముందు కూడా, కుక్కర్ అనగానే అది కూడా అదే కదా, అందుకని. ఇంకా భోగి పళ్ళ కోసం అయితే నేను మా ఇంట్లో ఆల్రెడీ ఫ్లెక్సీ అయితే ఉంది. సో దాని ముందు ఇంకా డెక్కర్లాగా చిన్నగా చేసేసి పెట్టుకున్నా. ఇక్కడ అన్నీ భోగి పళ్ళు చేయడానికి సిద్ధం చేసి పెట్టుకున్నా. చెరుకు ముక్కలు, రేగి పళ్ళు, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, ఇంకా చిల్లర, అక్షింతలు, చాక్లెట్లు అన్నీ అయితే వేసి కలుపుతున్నాను. అంటే భోగి పళ్ళని తయారు చేస్తున్నాను. ఇవి చిన్నపిల్లలకు పోస్తే ఏంటంటే వాళ్ళ మీద ఏమైనా పీడలు ఉన్నా, చెడు దృష్టి ఉన్నా పోతుందన్నమాట. మంచిగా ఇక్కడ అక్కడ తిప్పి దిష్టిలాగా తీయడం అంటారు. ఇవి పోసిన తర్వాత నెక్స్ట్ డే మనము ఆ పండ్లని ఆ గోమాతకి పెట్టాలి. చాలామంది తింటారు, కానీ తినకూడదంట. ఇప్పుడైతే అన్నీ కలుపుతున్నాను నేను. కలిపి భోగి పళ్ళని రెడీ చేస్తున్నా. అక్షింతలు కూడా వేసాను, చిల్లర వేసేస్తున్నాను. అన్నీ కలిపేసిన. ఇక్కడ చాక్లెట్స్ కూడా యాడ్ చేసిన లాస్ట్లో. భోగిపళ్ళు రెడీ అయిపోయాయి. ఫస్ట్ టైం నేను భోగిపళ్ళు పోస్తున్నాను కాబట్టి ముందుగా చిట్టి కన్నయ్యకి పోయాలి. అందుకని మా ఇంట్లో చిన్న కృష్ణుడి బొమ్మ ఉంటే తీసుకొని వచ్చి ఫస్ట్ ఆయనకే పోస్తున్నాను అన్నమాట, బొట్టు పెట్టి. ఇలా ఇటు 3 సార్లు అటు 3 సార్లు తిప్పి ఇంకా పోయాలన్నమాట భోగిపళ్ళు. ఫస్ట్ మదరే పోయాలి భోగిపళ్ళు, ఆ తర్వాత ఎవరైనా. ఇక్కడ మామూలుగానే మా చిన్నోడు ఒక పట్టాను ఉండడు ఒక దగ్గర. ఇప్పుడు అస్సలు ఉండట్లేడు. అవి పోసే వరకు ఇటు పరిగెట్టిండు. పోయగానే ఇంకా వాటిని చూస్తూ ఆడుకుంటున్నాడు. ఇది మా భోగిపళ్ళ డెకరేషన్ అనమాట. కరెంట్ పోయింది వీడియో తీసేసరికి. సో ఇదే అండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.